నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చాలా మంది కూడా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఏవేవో సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. వచ్చిన తర్వాత కంటే అసలు రాకముందు ఏమన్నా మనము అంటే కేర్ తీసుకోవచ్చా హెల్త్ గురించి అని అంటే అది అక్యుపెంచర్ లో సాధ్యం అవుతుంది అంటారు. ఇదంటే యాక్చువల్గా చికిత్స కన్నా కూడా నివారణ ముఖ్యం అంతే కదా. ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత, డిసీజ్ వచ్చిన తర్వాత, అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత మందులు మింగి స్కానింగ్లు, టెస్టులు, ఇవి ట్రీట్మెంట్ కన్నా కూడా బిఫోర్ ప్రివెన్షన్ అనేది ముఖ్యం. దానికి మేజర్గా పనికొచ్చే ఒకే ఒక పెద్ద ఆయుధం ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. అది ఎంత రోగాలు నిరోధించగలుగుతుంది, మనలో ఉన్నటువంటి అసలైన పవర్ అది ఇమ్యూనిటీ. అది పుష్కలంగా ఉంటే మన రోగాలు మన దగ్గర రావు. మన కరోనా అట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళనే అటాక్ చేస్తాయి కదా. అంటే ఇమ్యూనిటీ అనేది ఒక పవర్ ఉన్న వాళ్ళ జోలికి ఎవరు రారు. ఇమ్యూనిటీ ఉన్న మనుషుల దగ్గరికి జబ్బులు, క్రిములు, తర్వాత బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు రావు. అందుకని ఇమ్యూనిటీ, అందుకే సీజన్స్ మారినప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలం, వర్షాకాలం నుంచి మళ్ళీ చలికాలం, చలికాలం నుంచి మళ్ళీ ఎండాకాలం, ఇట్లా సీజన్స్ మారినప్పుడు ఏమవుతాయంటే సీజనల్గా మధ్యలో మారే టైంలో ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్, హెడేక్స్, బాడీ పెయిన్స్, కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయంటే అలా అందరికి వస్తున్నాయని కాదు, కొంతమంది ఈ సీజన్ మారేటప్పుడు భయపడతారు. ఎందుకంటే సీజన్ మారుతున్నప్పుడు వీళ్ళ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయి ఉంది కాబట్టి, ఇమ్యూనిటీ లెవెల్ తక్కువగా ఉన్నాయి కాబట్టి త్వరగా వాళ్ళు ఈ వైరస్లకు, బ్యాక్టీరియాలకు గురవుతారు. వైరల్ ఫీవర్స్ అంటాం. సో ఇమ్యూనిటీ బాగుందా చెక్ చేసుకోవాలంటే మనం సీజన్ మారినప్పుడు ఎంత హాయిగా ఉంటున్నాము, దగ్గుతున్నామా లేదా, మన మజిల్ నొప్పులు వస్తున్నాయా లేవా అని చూసుకుంటే, జ్వరాలు వస్తున్నాయా లేవా, మన ఇమ్యూనిటీ ఏ స్థాయిలో తెలుస్తుంది. ఇమ్యూనిటీకి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే 2 అంశాలు ఉంటాయి. ఒకటి, మన లంగ్ ఎనర్జీ బాగుండాలి. దానికంటే ముందు మన డైజెస్టివ్ ఎనర్జీ బాగుండాలి. డైజెషను అంటే పొట్ట ఆరోగ్యము, రెండవది లంగ్ ఎనర్జీ. ఈ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఉన్నట్టయితే మిగతా బ్లడ్ వస్తుంది, సర్క్యులేషన్ ఉంటుంది, ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్ బాగానే ఉంటుందని అర్థం. ఆక్యుప్రెషర్లో ఒక బాహుబలి అని లాంటి ఒక పాయింట్ ఉంది. బాహుబలి అంటే సినిమా ఈ మధ్య వచ్చింది కదా, మంచి బలమైన వ్యక్తి బాహుబలి అంటాం కదా. స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ పాయింట్ అన్నారు కదా మీరు, అట్లాంటి పాయింట్ బాహుబలి లాంటిది. ఇంకా చెప్పాలంటే బ్రూస్లీ అని కూడా చెప్పొచ్చు. బ్రూస్లీ కూడా మంచి మార్షల్ ఆర్ట్స్లో కరాటే అద్భుతమైనటువంటి ఇప్పుడు కరాటే అంటే బ్రూస్లీ అని గుర్తొస్తుంది యూత్కి కదా, మార్షల్ ఆర్ట్స్. సో వాళ్ళ రక్షించుకోవడానికి ఎట్లా, తుపాకులు, తర్వాత కర్రలు, కత్తులతో కాదు, చేతులతోనే రక్షించుకుంటారు. అది మార్షల్ ఆర్ట్స్ అంటారు వాటిని. అట్లనే ఇక్కడ కూడా మందులు వేసుకొని ఇమ్యూనిటీ కాదు, మెడిసిన్ తీసుకొని సిరప్స్ తాగి టాబ్లెట్ తిని ఇమ్యూనిటీ పెంచుకోవడం కాదు. ఇక్కడ మనమే ఇమ్యూనిటీ పెంచుకోవడం. అందుకనే దీన్ని బ్రూస్లీ పాయింట్ అని చెప్పొచ్చు, బాహుబలి పాయింట్ అని చెప్పొచ్చు. అసలు దీన్ని ఏమంటారంటే జూ శాన్ లీ అంటారు చైనీస్ భాషలో, జూ శాన్ లీ. అందుకని బాహుబలి లేదా బ్రూస్లీ అని చెప్పాను నేను తెలుగులో. సో అది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా మన మోకాలు చిప్ప ఉంది కదా, మోకాలు చిప్పకు ఎగ్జాక్ట్గా 4 ఫింగర్స్ కింద ఉంటుంది. ఇప్పుడు ఇది మోకాలు చిప్ప అనుకోండి, ఇక్కడ చూపిద్దాం. ఇది ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఇది చూడండి ఒకసారి మీరు. ఇది మోకాలు చిప్ప. ఈ మోకాలు చిప్ప కింద భాగం నుంచి ఇలా 4 వేలు పెట్టాలి. ఇక్కడ 4 వేలు పెట్టి కిందకి వస్తుంది కానీ, బట్ 4 వేలు పెట్టి ఇక్కడ వస్తుంది ఇక్కడ కదా. 4 ఫింగర్స్ పెట్టాలి, ఎవరి మోకాలకు వాళ్ళే 4 ఫింగర్స్ పెట్టుకుంటే ఈ లెఫ్ట్ కాలుకు ఈ రైట్ చేయి పెట్టాలి. ఇక్కడ పెట్టినప్పుడు మన చిటికెన వేలు ఎక్కడ టచ్ అవుతుంది కదా, ఈ మోకాలు కింద 4 వేలు పెట్టినప్పుడు ఈ చిటికెన వేలు ఎక్కడ టచ్ అవుతుందో అది ST36 అనే పాయింట్. ST స్టమక్ మెరిడియన్లో 36 పాయింట్. గూగుల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో కూడా మీకు కనిపిస్తుంటుంది
ఎల్లో కలర్ కనిపిస్తుంటుంది, ఇంత క్లోజ్ అవునవును, చూస్తే అవును, కనపడుతుంది. అవును. ST36 స్టమక్ మెరిడియన్లో 36 అనే పాయింట్ అద్భుతమైన ఇమ్యూనిటీ పాయింట్. ఇది ఎంత శక్తి లేకపోయినా కూడా ఇన్స్టంట్ ఎనర్జీ ఇవ్వగలుగుతుంది. దీన్ని ఏమంటాం అంటే 3 మైల్ పాయింట్ అని కూడా అంటాం. అలసిపోయి ఇక నేను నడవలేను, ఉద్రబాబు నన్ను వదిలే అన్న వాళ్ళు కూడా ఆ పాయింట్ ప్రెషర్ చేయగానే, లేదా మసాజ్ చేయగానే, లేదా నొక్కి వదలగానే, చాలాసార్లు చెప్పాను పెన్తో చేయొచ్చు ఆ పాయింట్ మెల్లగా, ఇలా చేయితో పెట్టి ఇలా మెల్లగా చేసుకోవచ్చు. మోకాలుకు రైట్ సైడ్ ఉంటుంది అంతే కదా, ఇప్పుడు ఈ లెఫ్ట్ మోకాలు రైట్ ఇలా పెట్టినప్పుడు బయటకు వస్తుంది కదా, సో రైట్కి ఉంటుంది. ఈ రైట్ మోకాలు పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెడితే బయటకు వస్తుంది. సో ఈ మోకాలు ఎగ్జాక్ట్గా బయట ఉంటుంది, ఈ బయట ఉంటుంది. అది ST36. ఆ పాయింట్ 3 మైల్ పాయింట్ అంటారు. ఎంత అలసిపోయిన వాడు కూడా ఆ పాయింట్ని యాక్టివేట్ చేయగానే మళ్ళీ 3 మైళ్ళు నడవగలుగుతాడు. అద్భుతమైన పాయింట్ ఇది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ పాయింట్, శక్తిని వస్తుంది. ఇంతే కాదు, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది పొట్టేదో గ్లూకాన్ డి అయినట్టు ఎనర్జీ రావడం కాదు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, రోగాలు రాకుండా కాపాడగలుగుతుంది, ఉన్న రోగాలని తరిమి కొడుతుంది. లోపల రోగాలు ఉన్నాయి, వాటిని తగ్గించుకోవాలి కదా, వాటిని కూడా తగ్గించగలుగుతుంది. రోగ నిరోధక శక్తి అంటే అంతే కదా, ఉన్న రోగాలను తగ్గించగలగాలి, కొత్త రోగాలు మనకు రాకుండా కాపాడగలగాలి. ఈ పాయింట్ చేయగలుగుతుంది. మూడవది ఏం చేయగలుగుతుంది, ఇప్పుడు ఇమ్యూనిటీ ఇస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, దాంతోపాటు డైజెషన్ అద్భుతంగా పెంచుతుంది. అసలు అరగట్లేదు, డైజెషన్ ఉంది, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా అంటారే, వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా డైజెషన్ ఇంప్రూవ్ చేయగలుగుతుంది. డైజెషన్ పెరిగిందంటే చాలు ఎనర్జీ వస్తుంది. డైజెషన్ లేకనే కదా ఇవన్నీ బాధలు. ఆకలి డైజెషన్ బ్యాలెన్స్ అవుతాయి. డైజెషన్ అయిపోయి ఎక్కువ ఆకలి కావడం కాదు, అస్సలు అరగని వాళ్ళకు అరగలా చేస్తుంది. బాగా ఎక్కువ ఆకలి అయ్యే వాళ్ళకు తగ్గిస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఆకలిని డైజెషన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి మన ఎనర్జీని ఇవ్వగలుగుతుంది. మూడోది మన బ్రీతింగ్, మంచి లంగ్స్ ఎనర్జీ కూడా పెంచగలుగుతుంది. ఓకే, సో ఈ బ్రూస్లీ ఇందాకన్నా కదా, బాహుబలి పాయింట్ కనుక రోజు రెగ్యులర్గా ఇలా ట్యాప్ చేసుకోవడం ద్వారా ఎట్లా మోకాలు ఎగ్జాక్ట్ కిందనే ఉంటుంది, ఒక 4 ఫింగర్స్ విడ్త్లో అవుట్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ ఒక బోన్ కనిపిస్తుంది, ఈ ఫ్రంటల్ బోన్ ఉంటుంది కదా, దానికి అవుట్ సైడ్ ఉంటుంది. ఈ బోన్ ఉంటుంది, దానికి అవుట్ సైడ్ ఈ వైపు, ఈ మోకాలు ఈ వైపు అవుట్ సైడ్ ఉంటుంది. లోపల సైడ్ కాకుండా బయట సైడ్ అలా ట్యాప్ చేసుకోవచ్చు. అది మెల్లి కావాలంటే కొంచెం గూగుల్ చేసుకున్న దొరుకుతుంది. ఈ ఇమ్యూనిటీ అనే దాన్ని అనేక అనారోగ్య సమస్యలకి ఇది ఒక పరిష్కారం. ఎందుకంటే ఇమ్యూనిటీ వచ్చిందంటే మనకు ముందు రోగాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇంకొక కొసమెరుపు ఏంటంటే ఇది డయాబెటీస్ కూడా సూపర్ పాయింట్. సూపర్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఫెట్టింగ్ ఉంటుంది కదా, అలసట తగ్గించడము, ఇమ్యూనిటీ పెంచడము, డైజెషన్ పెంచడము, ఇవన్నీ కూడా అది బాహుబలి అంటే పాయింట్. జూ శాండ్లీ అంటారు. ఇది ST36 ఇది సూపర్ పాయింట్ అమ్మ, చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.